ఇంకా ఇంటిమేషన్ ఇత్తదా ఇగో లేపిత్తదా ఇప్పుడు కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే ముఖం కూడా తుడుచుకోలే నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. రాత్రి పెట్రోల్ బంక్ లో తెల్లవారుజామున నిద్రపోతున్న అఘోరితో పాటు నిద్రిస్తున్న వర్షిణిని కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. పోలీసుల సహాయంతో వర్షిణిని ఇంటికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు అడ్డు వచ్చిన అఘోరిని కొట్టినట్లు సమాచారం. నేను రాను అని ఏడ్చేసిన వర్షిణిని పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. లేడీ అఘోరి మాత్రం మౌనంగా ఉండిపోయాడు. తాను చేసిన తప్పును తెలుసుకుని వర్షిణిని తీసుకెళ్తుంటే సైలెంట్ గా ఉండిపోయాడట. ఎట్టకేలకు లేడీ అఘోరి వర్షిణి బంధానికి బ్రేక్ పడింది. చూద్దాం ఆ అమ్మాయి మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్తుందా, తాను ఎందుకు ఇలా చేస్తుంది అని తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి అనే పేరు గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ. ఈ లేడీ అఘోరి గత కొన్ని నెలలుగా ఆలయాల వద్ద హడావిడి చేస్తూ వార్తలో నిలిచింది. ఆమె ఒంటి మీద బట్టలు లేకుండా శరీరం మీద బూడిద పూసుకొని ఆలయాల చుట్టూ తిరుగుతూ కనిపించేది. కొందరు ఆమెను నాగ సాధువు అని పిలిచారు, కొందరు అఘోరి అన్నారు. కానీ ఆమె ఎవరు, ఎందుకిలా చేస్తోంది? ఇది ఒక మిస్టరీ. అసలు కథ మొదలైంది మార్చి 2025లో గుంటూరు జిల్లా మంగళగిరిలో. ఇక్కడ ప్రియదర్శిని కాలేజ్లో బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి శ్రీవర్షిణి అనే పేరుతో ఒకరోజు ఇంటి నుంచి మాయమైంది. ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన వార్తలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ అమ్మాయి శ్రీవర్షిణి లేడీ అఘోరితో కలిసి వెళ్లిపోయిందట. అవును, మీరు విన్నది నిజం. ఈ బీటెక్ అమ్మాయి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. లేడీ అఘోరితో ఎలా కనెక్ట్ అయింది? ఇది ఎలా జరిగింది? కొన్ని రోజుల క్రితం ఈ లేడీ అఘోరి మంగళగిరికి వచ్చినప్పుడు శ్రీవర్షిణి ఆమెను కలిసిందిట. ఆ పరిచయం ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత శ్రీవర్షిణి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. ఆమె ఫ్రెండ్స్ కూడా ఏం జరిగిందో తెలియదు. ఇక్కడే ట్విస్ట్ వస్తోంది. లేడీ అఘోరి గురించి కొన్ని రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె శ్రీవర్షిణితో కలిసి కనిపించింది. శ్రీవర్షిణి అక్కడ చెప్పింది, మేము లవర్స్ కాదు, నేను ఆమె శిష్యురాలిని. నేను సనాతన ధర్మం కోసం ఈ జీవితాన్ని ఎంచుకున్నాను. ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వాళ్ళు అనుకున్నారు మా అమ్మాయిని ఈ లేడీ అఘోరి బ్రెయిన్ వాష్ చేసిందేమో అని. అది విన్న తర్వాత పోలీసులు యాక్షన్లోకి దిగారు. లేడీ అఘోరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించారు. నీవెవరు, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లావు అని అడిగారు. లేడీ అఘోరి సమాధానం ఇంకా షాకింగ్ గా ఉంది. ఆమె చెప్పింది, నేను నాగ సాధువుని, శవాలను తింటాను, ఆత్మలతో మాట్లాడతాను. ఈ అమ్మాయి నా దగ్గరకు స్వచ్ఛందంగా వచ్చింది, నేనెవరిని ఫోర్స్ చేయలేదు. ఇది విన్న పబ్లిక్ లో రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. కొందరు అన్నారు ఈ లేడీ అఘోరి నిజంగా అఘోరి కాదు, ఇది ఒక డ్రామా. మరికొందరు అన్నారు శ్రీవర్షిణి ఆమెతో లవ్ లో పడి ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అయింది. కొందరు లేడీ అఘోరి జెండర్ గురించి కూడా డౌట్ పడ్డారు. ఆమె అసలు స్త్రీనా, పురుషుడా, లేక ట్రాన్స్జెండరా అని ప్రశ్నలు వచ్చాయి. ముందుగా ఈ లేడీ అఘోరి ఎవరు? ఆమె గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆమె ఆలయాల వద్ద తిరిగి వింత ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈసారి ఆమె పేరు వార్తల్లోకి ఎక్కడానికి కారణం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక బీటెక్ విద్యార్థిని ఆమెతో పాటు ఇంటి నుంచి వెళ్లిపోవడం. ఈ సంఘటన ఎలా జరిగింది, దీని వెనుక ఉన్న కథ ఏమిటి, రండి ఒక్కొక్కడిగా చూద్దాం. ఈ సంఘటన తర్వాత లేడీ అఘోరిపై కొత్త ఆరోపణలు వచ్చాయి. కొందరు ఆమె ఈ బీటెక్ అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. ఈ విషయం బయటకు రాగానే సిబిసిఐడి కూడా ఈ కేసులోకి దిగినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ ఆరోపణలు నిజమా లేక కేవలం పుకార్లా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటన తర్వాత లేడీ అఘోరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆమె ఆ బీటెక్ అమ్మాయితో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని చెప్పింది. మేము లవర్స్ కాదు అని ఆమె స్పష్టంగా చెప్పింది. కానీ ఈ వివరణ సమాజాన్ని ఒప్పించలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. కొందరు లేడీ అఘోరిని సమర్థించారు, మరికొందరు ఆమెను తప్పుపట్టారు. ఇంతలో లేడీ అఘోరి గురించి మరో ట్విస్ట్ బయటపడింది. కొందరు ఆమె అసలు స్త్రీ కాదని, ట్రాన్స్జెండర్ అని అన్నారు. ఈ వాదన సోషల్ మీడియాలో మరింత గందరగోళం సృష్టించింది. ఆమె ఎవరైనా సరే ఈ బీటెక్ అమ్మాయి జీవితంలో ఏం జరిగిందనేది ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ లేడీ అఘోరిని ఎవరో ఒకరన్నారు ఆమె నిజమైన సాధువా లేక మోసగాడా అని. కొందరు ఆమెను మానసిక రోగిగా చూశారు, మరికొందరు ఆమె హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన వ్యక్తిగా భావించారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.
లేడీ అఘోరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె నిజంగా అఘోరీనా లేక ప్రజలను మోసం చేస్తుందా అని విచారణ జరిగింది. ఈ బీటెక్ అమ్మాయి ఎక్కడ ఉంది, ఆమె సురక్షితంగా ఉందా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. ప్రజల్లో కొందరు ఈ ఘటనను ఒక యువతి జీవితంలో జరిగిన దుర్ఘటనగా చూశారు. మరికొందరు దీన్ని సమాజంలోని మూఢనమ్మకాలకు అద్దం పట్టే సంఘటనగా భావించారు. ఇక ఈ విషయమై అఘోరీతో పాటు ఉన్న వర్షిణితో ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ, ఆ అఘోరి నీకు మందు పెట్టింది, నువ్వు దాని దగ్గర ఉండద్దు, వచ్చేయ్, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను బాగు చేసుకుంటామని చెప్పింది. దానికి వర్షిణి, మీరేం చెప్పినా నేను వినను, నేను అఘోరి అమ్మతోనే ఉంటాను. మీడియా ముందు నా గురించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడే మీరు నాకు అవసరం లేదు అనుకున్నాను. అఘోరి అమ్మ కాదు, మీరే నన్ను పాలల్లో ఏదో తాకించి మందు పెట్టారు. ఇక నా జీవితం అంతా అఘోరి అమ్మతోనే అని చెప్పి తన అన్న మాట్లాడుతుండగా కాల్ కట్ చేసేసింది. ఆ తర్వాత మీడియాతో వర్షిణి తల్లి మాట్లాడుతూ, ఆ అఘోరి తన ఇంటికి 2 సార్లు వచ్చి ఒక 10 రోజులు ఉందని, ఆ సమయంలోనే తన కూతురికి మాయ మాటలు చెప్పి తన ఆలోచనలను మార్చిందని, వర్షిణి తినే ఆహారంలో మరుగుమందు పెట్టి తనని వశీకరించుకొని తనతో తీసుకుపోయిందని, నా కూతురు మాకు కావాలని, తను లేకుండా మేము ఉండలేము అని ఆవిడ మీడియాతో ఏడుస్తూ చెప్పింది. అయితే చివరిగా లేడీ అఘోరి మరియు వర్షిణి సోమనాథ్ టెంపుల్లో వీడియో తీసి కనిపించారు. తర్వాత ఏ వీడియో అప్డేట్ ఇవ్వలేదు. అయితే కొందరు ఏమనుకుంటున్నారంటే ఆ అమ్మాయి లేడీ అఘోరితో ఉండలేక వేరే చోటికి వెళ్లిపోయి ఉండొచ్చు అని, మరికొందరు అఘోరి అలవాట్లు మరియు భోజనం, స్నానం ఇవన్నీ బయటే అందరి ముందే చేస్తుంది, కానీ వర్షిణి అలా చేయలేదు కదా, అవన్నీ నచ్చక వెళ్లిపోయి ఉంటుంది అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా వర్షిణి అలా లేడీ అఘోరితో వెళ్లిపోవడం చాలా తప్పు. ఎందుకంటే సమాజంలో చిన్న తప్పు చేస్తేనే పొడుచుకు తినే మనుషులు ఉన్నారు. అలాంటిది ఈ అమ్మాయి చేసిన పనికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో. ఇంకా ఇంటిమేషన్ ఇత్తదా, ఇగో లేపిత్తదా, ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా తుడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. రాత్రి పెట్రోల్ బంక్ లో తెల్లవారుజామున నిద్రపోతున్న అఘోరితో పాటు నిద్రిస్తున్న వర్షిణిని కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. పోలీసుల సహాయంతో వర్షిణి ఇంటికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు అడ్డు వచ్చిన అఘోరిని కొట్టినట్లు సమాచారం. నేను రాను అని ఏడ్చేసిన వర్షిణిని పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. లేడీ అఘోరి మాత్రం మౌనంగా ఉండిపోయాడు. తాను చేసిన తప్పును తెలుసుకుని వర్షిణిని తీసుకెళ్తుంటే సైలెంట్ గా ఉండిపోయాడట. ఎట్టకేలకు లేడీ అఘోరి వర్షిణి బంధానికి బ్రేక్ పడింది. చూద్దాం, ఆ అమ్మాయి మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్తుందా, తాను ఎందుకు ఇలా చేస్తుంది అని తెలియాల్సి ఉంది.